హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ రిజల్ట్స్, ఓటింగ్ రిజల్ట్లను మాట్లాడుకుందాం. సో ఫైనల్గా అయితే రేపటితో అయితే ఓటింగ్ పరంగా క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీక్ అయితే చాలా హోరాహోరీగా జరుగుతుంది కంటెస్టెంట్స్ మధ్య. సో చాలా ఓట్లు, చాలా తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ కాదు, ముగ్గురు మధ్య జరుగుతుంది. సో ఒకరు బర్నీ గారు, తర్వాత దివ్య, తర్వాత సుమన్ శెట్టి. వీళ్ళ ముగ్గురు నుంచి చాలా ఓటు అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఊరికే ప్రజెంట్ సినారో చూసుకుంటే, ఈ రోజుకి చూసుకుంటే దివ్య, సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మధ్యనే కొంచెం తేడాతో దివ్య లిస్ట్లో ఉంది, కొద్దిగా పైన సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో సుమన్ శెట్టి గారికి ఎందుకు ఇంత ఓటింగ్ తక్కువ వచ్చిందని మాకు ఇంకా అర్థం కాలేదు. సో దివ్య చూసుకుంటే వాటి పరంగా అనుకోవచ్చు. బర్నీ గారు కూడా ఓటింగ్ కూడా తక్కువే ఉంది. సో సుమన్ శెట్టి గారికి ఓటు వేయకుంటే సుమన్ శెట్టి గారు డ్యామ్ షూర్గా వెళ్ళిపోరు, ఎందుకంటే డ్యామ్ షూర్గా సేవ్ అవుతారు. ఓటు వేయాలి, లేదా పరీక్షలో వెళ్ళిపోవచ్చు, చెప్పలేము, ఇట్లా జరగచ్చు. సో దివ్య అయితే 90% ఛాన్స్ అవసరం వెళ్ళిపోవడానికి. లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది, సేవ్ అయింది కాబట్టి, మళ్ళీ అతనే నామినేషన్కి వచ్చింది కాబట్టి మేబీ ఉండొచ్చు. సో ఈ పరంగా చూసి నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే దివ్య, సుమన్ శెట్టి మధ్య టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. సో మొత్తానికి కెప్టెన్సీ టాస్ పర్ఫార్మెన్స్లో ఇతరుల గత సీజన్స్లో పార్టిసిపేషన్ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు ఈ వీళ్ళతో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో పోటీ పడతారు. వాళ్ళు గెలిచిన దాంట్లో వాళ్ళతో ఎవరు గెలుస్తారో వాళ్ళని ఫిల్టర్ చేసి మళ్ళీ దానిలో ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో గెలిస్తే కెప్టెన్ అవుతారు ఈ వీక్ అని జరిగే అంత ప్రక్రియ గేమ్. సో ఈ పరంగా చూసుకుంటే మొత్తానికి కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, కొంచెం చాలా ఓవరాల్గా కొంచెం బాగా ఉందనుకోవచ్చు ఈ వీకెండ్ ఎపిసోడ్. సో ఇద్దరు కంటెస్టెంట్స్ రావడం, పార్టిసిపేట్ చేయడం, కొంచెం డైలాగ్స్ కొంచెం ఫన్నీగా చేయడం, ఓవరాల్ ఓకే. సో ఓటు పరంగా చూసుకుంటే మొత్తం దివ్య, తర్వాత సుమన్ శెట్టి వీళ్ళిద్దరు నుంచే హౌస్ నుంచి వెళ్ళిపోయారు, సిద్ధంగా ఉన్నారు. సో నా వీడియోస్ చూడండి, ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.